నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం. వినూత్న ఆలోచనలతోనే సుపరిపాలన క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలమని సూచన. ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్ర రాజకీయాలకు, కాపు సామాజిక వర్గానికి తీరని లోటు. మాజీ మంత్రులు కన్నబాబు, దాడిశెట్టి రాజా సంతాపం. సాగునీరు సరఫరా చేయకపోతే ఊరుకోమంటూ అమలాపురం కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన. ఉద్యమం తీవ్రం చేస్తామని రైతు సంఘాల నేతల హెచ్చరిక. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించేవాడు మంచి అధికారి అయితే, అసలు సమస్య తలెత్తకుండా ముందు చూపుతో పనిచేసేవాడు అద్భుతమైన అధికారిని. ఆ కోణంలో అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియాలంటే అధికారులు 4 గోడలు దాటి ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని, వినూత్న ఆలోచనలతోనే సుపరిపాలనలో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లగలమని హితవు పలికారు. అమరావతి సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు మనం సిస్టమ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ స్ట్రెంగ్తన్ చేస్తూ వస్తున్నాం. 2 సంవత్సరాల కంటే ముందు మేము ప్రజల్లోకి వెళ్లి మ్యాండేట్ అడిగాం. ఇవన్నీ చేస్తాం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కేంద్రంగా చేసుకుని పాలన చేస్తామని హామీ ఇచ్చాం. 57% మ్యాండేట్ ఇచ్చారు. ఇది అనూహ్యం. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వేరే రాష్ట్రాల్లో కూడా ఇటీవల ఇంత పెద్ద మ్యాండేట్ ఎప్పుడు రాలేదు. అయితే దానికి కారణం కూడా మీరు చూస్తే 1924 అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అదే మరిగా వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. చాలా సమస్యలు వచ్చాయి. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకే అంతుబట్టినటువంటి అఘాతం. మా ఫైనాన్స్ సెక్రటరీ గారైతే మొదటి నుంచి సార్ ఇది సాధ్యం కాదనే స్టార్ట్ చేసేవారు. అక్కడి నుంచే స్టార్ట్ చేశాం. ఆ రోజు మేము చాలా హామీలు ఇచ్చాం. సంక్షేమం సుజావుగా చేస్తాం, టైం బౌండ్ ప్రోగ్రాం ఉంటుంది, క్యాలెండర్ కూడా ఉంటుంది. అదే సమయంలో అభివృద్ధి మళ్లీ ఘాట్లో పెడతామని చెప్పాం. ఎవరికి ఇబ్బంది లేని సుపరిపాలన అని చెప్పి హామీ ఇచ్చాం. ఈ హామీలన్నీ గుర్తుపెట్టుకుని 2 ఏళ్లు మనందరం సమిష్టిగా పనిచేశాం. గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొస్తే దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసింది యంత్రాంగం అమలు చేశారు. ప్రతి రంగంలో, ప్రతి ప్రాంతంలో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని మార్పులు వచ్చాయి, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్ మనం చేసుకుంటూ పోవడం కాకుండా ఇలాంటి మీటింగ్స్, చర్చలు కూడా జరగాలి. బ్రెయిన్ స్టార్మింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం. ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ జరిగే SIPC మీటింగ్. అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. అది అయిన తర్వాత జరిగే SIPB మీటింగ్. చీఫ్ మినిస్టర్ కూడా ఉండి, మంత్రులుండి SIPB మీటింగ్ లో ఏ ప్రపోజల్స్ వచ్చాయో అవన్నీ ఫైనలైజ్ చేస్తాం. మంత్లీ ట్వైస్ క్యాబినెట్ మీటింగ్స్. 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 క్యాబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్ గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన సమాయత్తం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ని వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం. GSTP క్యాలిక్యులేట్ చేశాం. ఇవన్నీ కూడా వాళ్ళ ముందర పెట్టి అందరం కూడా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనో అవన్నీ చేస్తూ వచ్చాం.
ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర 2047, నిర్దిష్టమైన లక్ష్యాలు పర్ క్యాపిటల్ జీఎస్టీపీ అన్ని పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు ముద్రగడ పద్మనాభం తన నిబద్దత, ముక్కుసూటితనం, రాజీలేని పోరాట స్ఫూర్తితో రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేస్తారని స్మరించారు. ముద్రగడ మరణం ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి తీరని లోటని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషాద సంఘటన నమోదైంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాపు ఉద్యమ నాయకుడిగా, ఒక విలక్షణమైన పోరాట పటిమ కలిగిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. చాలా దురదృష్టం. ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా పద్మనాభం గారు ఈరోజు పరమపదించడం అందరికీ లోటే. ఒక విలక్షణమైన వ్యక్తిత్వం అయింది. చాలా ముక్కుసూటితనం, పట్టుదల, నిజాయితీ, మాట మీద నిలబడడం, ఇవన్నీ ఆయన లక్షణాలు. కేవలం గోదావరి జిల్లాలకే కాదు, ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే తనదైన శైలిలో పనిచేసిన నాయకుడు ఆయన. వాళ్ళ కాపు ఉద్యమం అంటే, కాపు రిజర్వేషన్ పోరాటం అంటే ఆయనే గుర్తొస్తారు. చాలా నిబద్ధతతో పట్టిన పట్టు విడవకుండా పనిచేశాడు. సుమారు 30 సంవత్సరాల పాటు కాపు ఉద్యమం కోసం ఇంచుమించుగా తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాంటి నాయకుడు ఏదైనా ఒక పని పట్టుకుంటే ధైర్యంగా ముందుకెళ్ళే నాయకుడు లేకపోవడం ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని మేము భావిస్తూ ఉన్నాం. అంటే రాజీ పడని ఆయన తత్వం ఇవాళకి కాదు, ఎప్పటికీ గుర్తుంటుంది. ఆయన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. చాలా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర సమయం నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉండి, మళ్ళీ కాపు ఉద్యమం కోసం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్న సమయంలో ఆయనకి అనారోగ్యం రావడం, దాదాపుగా కొద్ది నెలలుగా చాలా ఇబ్బందుల్లో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఆయన కుమారుడు ముద్రగడ గిరి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జి కూడా ఉన్నారు. ఒక నాయకుడు అంటే ఇప్పుడే దాడిశెట్టి రాజా గారు చెప్పారు, 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగాను, మంత్రిగాను పనిచేసిన వాడు. సహజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తన వ్యక్తిగత ఎజెండాలు ప్రాధాన్యత ఉంటాయి, కానీ కులాన్ని అంటే కుల రిజర్వేషన్ కోసం, సామాజిక వర్గ కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం ఆయన ఏ విధంగా పోరాటం చేశారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మేము చూసాం. 2016 ఇంచుమించుగా ఆ సమయంలో కూడా చాలా తీవ్రమైన ఉద్యమం జరగడం, దాంట్లో రకరకాల పరిణామాలు ఇవాళకే కాదు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ సందర్భంగా ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆయన ఒక విలక్షణమైన నాయకుడిగా ఉండిపోతారని చెప్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరం పార్టీ తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి, వారి భార్య పిల్లలకి, ఇతర కుటుంబ సభ్యులకి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమందరం కూడా ఆయనకి తీవ్రమైన సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతికి ప్రార్థిస్తూ ఉన్నాం. అమలాపురం, చెల్లపల్లి ప్రధాన పంట కాలువలను ఆనుకుని ఉన్న ఆయకట్టు భూముల్లో సాగునీరు లేక నారుమడులు బీటలు వారుతున్నాయంటూ సాగు, తాగునీటి కష్టాలపై రైతులు రోడ్డెక్కారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసనకు దిగారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పరోక్షంగా కలెక్టర్కు స్పష్టం చేశారు. అనంతరం గల్లరంతర వద్ద ప్రధాన రహదారిపై రైతు సంఘాల నాయకులు బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ రోజున మన సాగునీటి సమస్య గురించి మన రైతులందరూ కూడా, మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా, సెంట్రల్ డెల్టా సంబంధించిన రైతులందరూ కూడా ఈవేళ కలెక్టరేట్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి మనం ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా విశేషం ఏమిటంటే, మనకి 45 రోజుల క్రితం మనకి సాగునీరు విడుదల చేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు టేలైన వరకు నీరు అన్నది రాలేదు. బోర్ల మీద ఆకుమళ్ళు పోసి ఆకుమళ్ళు ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి వచ్చింది, ఎండిపోతున్నాయి. ఈవేళ సాగు లేదు. దీనికి ఇంతకీ కారణం ఏంటంటే, ఈ కాలువ మీద బ్రిడ్జిలు ప్రారంభించారు. రివిట్మెంట్ కింద మామూలుగా కొన్ని కాలువల పక్కనే గోడలు కట్టడం ప్రారంభించారు. అది ఎప్పుడు మొదలెట్టారు? కాలువ విడుదల చేసిన తర్వాత మొదలెట్టడం జరిగింది. ఈ కాంట్రాక్టర్లు మొదలుపెట్టిన తర్వాత వాటికి పని వర్క్ గురించి అని చెప్పేసి కాలువకి క్రాస్ బండ్లు వేసి నీరు కిందకి రాకుండా చేసే పరిస్థితి వల్ల ఈవేళ ఎక్కడికి కూడా రైతులు ఎవరికి కూడా నీరు రాని పరిస్థితి. దీనికి ఎంతకీ కారణం ఏంటంటే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్య వైఖరి. దీనికి కాంట్రాక్టర్ల యొక్క తోడు. ఈ కాంట్రాక్టర్ల మాటల్లోనే వింటున్నారు తప్ప అధికారులు చెప్పినా కూడా, మేము కలెక్టర్ గారితో ఇంతకుముందు సమరసలో ఏరువాకు చేసినప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సాగునీరు మాకు పూర్తిగా విఫలంగా వచ్చేప్పుడు 15 రోజులు అయింది మాకు చెప్పడం జరిగింది. వెంటనే విడుదల చేయించానన్నారు. కానీ కలెక్టర్ గారు చెప్పినా, ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా డిపార్ట్మెంట్లు మరి పట్టించుకునే పరిస్థితి. దీనికి అంతా కూడా కాంట్రాక్టర్లనే చెప్పేసి నా ఉద్దేశం. దీన్ని ఈ రోజు కలెక్టర్ గారి ముందు మనం ఈ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక 2 రోజుల్లో మీకు సాగునీరుకి అడ్డంకి లేకుండా చేస్తామని అన్నారు. ఈ తొలకరి పంట ఈ 2 రోజుల్లోనూ చేయకపోతే మేము క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకుని ఈ రైతులందరికీ కూడా సహకారం చేయాలని, నాట్లు పడేలాగా చేయాలని చెప్పేసి వినవించుకుంటూ సెలవు తీసుకున్నాం. సాగునీరు విడుదల చేసి నేటితోటి 45 రోజులు పూర్తయింది. ఇవాళకి కూడా శివారు భూములకి చుక్క నీరు అందనటువంటి పరిస్థితి ఉంది. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. మిగులు జలాలన్నీ సముద్రానికి వెళ్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అమలాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందనటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కన అభివృద్ధి పేరుతోటి గోడలు, కాలువగట్ల మీద హైవే విస్తరణ పేరుతోటి గోడ నిర్మాణం, వంతెన నిర్మాణం చేపట్టి 45 రోజులు కూడా పనులు పూర్తి చేయకుండా క్లోజర్ పీరియడ్ అయిపోయిన తర్వాత పనులు ప్రారంభించి ఇవాళ రైతాంగానికి నీరు రాకుండా కాలువలో ఎక్కడికక్కడ మట్టితోటి అడ్డగొట్లేసి సాగునీటి ప్రవాహాన్ని అడ్డుకొని నిర్లక్ష్యం చేసినటువంటి ఇరిగేషన్ అధికారులు వల్ల ఈరోజు రైతాంగం అంతా కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద ఈరోజు నిరసన చేసే నిమిత్తం రైతులందరూ కూడా ఈ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి కలెక్టర్ గారికి కూడా విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా 2 డేస్లో ఏదైతే క్రాస్ బండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి పూర్తి స్థాయిలో సాగునీరు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మేరకు 2 రోజుల్లో కనుక సాగునీరు పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ మేమందరం కూర్చొని ఆలోచించుకుని పెద్ద కార్యక్రమం చేయడానికి మళ్ళా సమాయత్తం అవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో, అమలాపురం రూరల్ మండలాల్లో టైలాండ్ ప్రాంతానికి ఈ రోజుకి సాగునీటి విడుదల అవ్వలేదు. సాగునీటిని విడుదల చేసి అప్పుడే ప్రభుత్వం 45 రోజులు అయింది. మరి అమలాపురం ముక్కామల నడిపూడి లాక్ మధ్యన రిటైనింగ్ వాల్ పనులు జరుగుతున్నప్పుడు ఆ రిటైనింగ్ వాల్ కట్టడానికి తవ్విన మట్టినట్ల పంట కాలంలో పోసేయారు. ఈ మట్టి అంతా కూడా సాగునీటి ప్రవాహానికి అడ్డుగా ఉండి టైలాండ్ ప్రాంతానికి ఈ రోజుకి మాకు నీరు రాలేదు. నారుమళ్ళు 50% కూడా పోయలేదు. పోసిన నారుమళ్ళు ఎండిపోతున్నాయి. అలాగే చేపల చెరువులు కూడా ఎండిపోతా డివో వచ్చేసి చాలా నష్టపోతా ఉన్నారు. మరి ఇరిగేషన్ అధికారులు రైతులకు సాగునీటిని అందించకుండా 45 రోజులు అయినప్పటికీ కూడా ఈ డిఈ గారు దీనికి ప్రధాన బాధ్యత తీసుకోవాలి. అలాగే జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు కూడా దీనికి ప్రధాన బాధ్యత తీసుకోవాలి. లేకపోతే మేము తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.